క్రైమ్ అలర్ట్, అన్యాయాలు ఎదిరించే శబ్దం. నేను చెప్తున్నా, నన్ను వదిలేయి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. వదిలే నన్ను. మన ప్రేమకి ఎవరైనా దిష్టి పెడతారేమో అని భయమేస్తుంది. ఓసి నా పిల్లమా, నీ చూపు నా మీద ఉన్నంత వరకు ఎవరి దృష్టి నా మీదకి రాదే. గణదైవతాయ గణాధ్యక్షాయ గణాధీక్షాయ ధీమహి ఓ నమో గణపతే నమః. తండ్రి నువ్వే కాపాడాలి మమ్మల్ని. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలే గణేష్ మహారాజ్ కి జై. తండ్రి నువ్వే కాపాడాలి మమ్మల్ని. ఓ గజానన మహారాజ్, ఓ గణేష, ఈరోజు నా పని ఎలా చూడు. ఓ మై స్వీట్ డార్లింగ్, ఇంత సిక్కెందుకు? నేనేమైనా నీ భార్యనా? ఏం చేస్తున్నావు? రాగిని, ఏం చేస్తున్నావు? ఇదంతా రాగిని. షేన్, నువ్వు రాగిని రాగిని ఏం చేస్తున్నావు? విను ఒకసారి. రాగిని రాగిని ప్లీజ్ అలా అనుకోకు. చూడు, నేనేం చేయగలను? నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఏదైనా నా చేతిలో లేకపోతే నేనేం చేయగలను? మరి డాక్టర్కి చూపించాల్సింది. నేను ఎన్నిసార్లు చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్ళమని, కానీ నువ్వు వెళ్ళలేదు. నీకు డాక్టర్లు అంటే భయపడుతున్నట్లు అనిపిస్తుంది. నేను డాక్టర్కి భయపడట్లేదు, బయట వాళ్ళకి భయపడుతున్నా. ఎందుకంటే నా బలహీనతను ఎగతాళి చేస్తారు, నా గౌరవం మట్టిలో కలుస్తుంది. హా, నీకు చేత కాదని ఎవరికి చెప్పకూడదు, కానీ నీ వీక్నెస్ వల్ల నీ భార్యని ఖచ్చితంగా చంపగలవు. చూడు రాగిని, నా మీద నమ్మకం ఉంచు. ఏదో ఒక రోజు దేవుడు సరిచేస్తాడు. అరే, దేవుడే డాక్టర్ని తయారు చేశాడు, కానీ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. నీతో మాట్లాడాలంటేనే నాకు కోపంగా ఉంది. రాగిని రాగిని నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను స్నానానికి వెళ్తున్నాను. బా, మళ్ళీ మొదలు పెట్టారా? వదిలేయండి. నేను రాగిణిని. ఏం చేస్తున్నావు? ఏం లేదు రాగిని, నేను నాగేంద్ర అనుకున్నా. ఎందుకు? ఏదన్నా గొడవ జరిగిందా నాగేంద్రబాబుతో? గొడవలా? ప్రతిరోజు గొడవలు జరుగుతాయి. ఓయ్ పిచ్చి, నువ్వనుకున్న గొడవలు కాదులే. భార్యాభర్తల ప్రేమ గొడవలు. వేరే వాళ్ళకైతే ఒక రాత్రి ఒకేలా, కానీ నాకు ఒకే రాత్రి 3 రాత్రులా అనిపిస్తుంది. వదలరే. ఒక్క నిమిషమే, అమ్మ ఫోన్. హలో హలో, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, నీ వాయిస్ వినిపించట్లేదే. భార్యాభర్తల ప్రేమ గొడవలు. వేరే వాళ్ళకైతే ఒక రాత్రి ఒకేలా, కానీ నాకు ఒకే రాత్రి 3 రాత్రులా అనిపిస్తుంది. వదలరే. సులేఖ, నా టవల్ ఇవ్వు. సులేఖ,
ఎక్కడున్నావు నువ్వు? సరేమా, నేను ఉంటానైతే. బాయ్ మా. ఏమైంది రాగిని? ఆయనకి రెడీ అవ్వడానికి టైం పడుతున్నట్టుంది. అవును, చాలా టైం తీసుకుంటాడు రోజు రెడీ అవ్వడానికి. సరే సురేఖ, వెళ్ళొస్తా నేను. ఓ రాగిణి గారు, సారీ మీరా, కొంచెం లేట్ అయింది, రండి వెళ్దాం. అరే ఆగండి. ఈరోజు బాగున్నావు. మన ప్రేమకి ఎవరైనా దిష్టి పడతారేమో అని భయమేస్తుంది. ఓసి నా పిల్లమా, నీ చూపు నా మీద ఉన్నంత వరకు ఎవరి దృష్టి నా మీదకి రాదే. ఈవినింగ్ కలుస్తాను, రండి వెళ్దాం. రండి కూర్చోండి. అరే రాగిణి, ఎక్కడ ఉండిపోతావు ఇన్నిన్ని గంటలు ప్రతిరోజు? నీకు తెలుసు కదా, ఒక్క క్షణం నిన్ను చూడకుండా ఈ డాక్టర్ గులాబీ వాడిపోతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. రాణి గారు వచ్చేశారా? ఇదిగో తీసుకోండి చిన్న బహుమతి. థ్యాంక్ యూ సార్. కానీ నేను రాణిని కాదు, నేను రాగిణిని. సారీ మై డియర్, నీకు తెలుసు కదా, నిన్ను చూస్తేనే నాకు ఏం మాట్లాడాలో తెలీదు. ఇంత లేట్ ఎందుకైంది? నీకు తెలుసు కదా, మొత్తం అరగంట లేట్ అయిపోయింది నీ వల్ల. సార్ యాక్చువల్లీ అది సారీ సార్. సరే ఓపీడీకి వెళ్ళు, ఫిజియోథెరపీ పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు, తొందరగా వెళ్ళు. ఓకే సార్. సార్ నేను కూడా బయలుదేరుతాను. నిజానికి ఈరోజు చాలా లేట్ అయింది. ఓకే? అరే రాగిణి గారు, నా మాట వినండి, మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. డాక్టర్, ఈరోజు చాలా లేట్ అయింది. పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు కారిడార్లో. నేను కూడా వెళ్ళాలి. సీ యూ. అరే రాగిణి గారు, అరే మళ్ళీ వచ్చావేంటి? ఇప్పుడేమైంది రాఘవా? సరే కాలు బాగా నొప్పి వస్తుంది సార్. అరే ప్రతి పూట లేదా ప్రతిరోజు మీ ఎముకలు విరుగుతూనే ఉన్నాయి, కొన్నిసార్లు మీ నడుము బెణుకుతుంటుంది. ఏం చేస్తుంటారు మీరు? అది సీక్రెట్ సార్. నీలాంటి వారు 3 లేదా 4 వస్తే నేను ఏదో రోజు మీలా అవుతాను. ఇప్పుడు చూడు, ఓకేనా? సార్ నెమ్మదికి సార్, చాలా పెయిన్ వస్తుంది సార్. నెమ్మదిగానే చేస్తానులే. నాగేంద్ర బాబు, ఇప్పుడు నేను మీకు ఫిజియోథెరపీ చేయించాల్సి ఉంటుంది. సిస్టర్, నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది రాగిణి? నా
కాలు బాగా నిప్పొస్తుంది. రా పైకి. నా వల్ల కాదు, నేను నడవలేకపోతున్నా. సరే నేను హెల్ప్ చేస్తాను, నాకు. చాలా నొప్పిగా ఉంది. నొప్పి వస్తుంది బాగా. అయిపోయింది, కొద్దిసేపట్లో తగ్గిపోతుంది. ఫీలింగ్ బెటర్? ఓకే. నాగేంద్ర బాబు, ఇప్పుడు నా అనారోగ్యానికి నువ్వే మందు. ఇప్పుడు మీ నొప్పి ఎలా ఉంది రాగిణి గారు? మీరు ఒప్పుకుంటే నేను మసాజ్ చేస్తాను. సార్ సార్ సార్, ఇప్పుడంతా ఓకే. ఓకే సార్, ఈరోజు నాకు నైట్ డ్యూటీ కావాలి. సీమా నర్స్ ఉంది కదా, ఆమె ఇంట్లో కొంచెం ఎమర్జెన్సీ అంట, కాబట్టి ఆమెను ఇంటికి వెళ్ళమని చెప్పాను. అయినా మీకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు కదా. నా ఉద్దేశ్యం మీరు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. కానీ సార్, డ్యూటీ కూడా ముఖ్యం కదా. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ మీ నుండి. చెప్పండి. మీరు నాగేంద్ర కూడా నైట్ షిఫ్ట్ పెట్టండి. ఎందుకంటే మేము కలిసే వస్తాం, కలిసే పోతాం. ఎంత లేట్ అయినా మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అందుకని. మీరు ఎలాగంటే అలాగా. ఇప్పుడే ఫ్రీ అయ్యారా? హారా, సీనియర్ డాక్టర్లు ఇప్పుడే వెళ్ళిపోయారు. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. నీకేమైనా కావాలా? వద్దు, మీరొస్తే చాలు. అరే దీను, ఈరోజు గులాబీ రంగు చీర కట్టుకో, చాలా అందంగా ఉంటావు డ్రెస్లను. సరే, త్వరగా రండి. ఏంటి? నువ్వు హాస్పిటల్ నుండి స్టార్ట్ అయ్యావా లేదా? ఎందుకు? అయినా నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి? రాగిని, నేను నీ భర్తని. నాకు హక్కు ఉంది నువ్వెక్కడున్నావో అని అడగడానికి. ఏం లేదు. అయినా నువ్వేం చేయలేవు కానీ హక్కుల గురించి మాట్లాడుతున్నావా? అయినా నాకు నైట్ డ్యూటీ ఉంది, ఈ రోజు నేను ఇంటికి రాను. ఓకే? హలో, రాగిణి గారు, రాగిణి గారు ఏమైంది? రాగిణి గారు, రాగిణి గారు ఏమైంది? రాగిణి గారు, రాగిణి గారు, నేను నిన్నేం చేశాను? మీ నుండి ఇది నేను ఊహించలేదు. సిగ్గులేదా నాగేంద్ర? మీరు నన్ను పట్టుకోవడానికి ఇలా చేస్తారని అనుకోలేదు. నేనా? నేనందరికీ చెప్తాను, నేను పోలీసులు కూడా చెప్తాను. నిన్ను ఉద్యోగం నుండి తీపిచేస్తాను. నేను ఎవరికైనా చెప్తాను. రాగిణి గారు, మీరు నాకేం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నా బట్టలు చించేసావు కదా, చూడు, నువ్వు నా గౌరవాన్ని దెబ్బతీసావు. చూడండి, మీరు చేసింది మీ కళ్ళతో చూడండి. ఎంత అమాయకుడివి నాగేంద్ర బాబు. ఒక ఒంటరి అమ్మాయిని సరైన సమయం చూసుకొని తన బట్టలు చింపేస్తావా? సిగ్గు లేదా నీకు? రాగిణి గారు, ఇదంతా ఎందుకు?
ఎందుకు? ఏం కావాలి నీకు? అది పెళ్ళైన అమ్మాయికి ఏం కావాలి? ప్రేమ. రాగిణి గారు, అర్థం లేకుండా మాట్లాడకండి. నాకు ఆల్రెడీ ముందే పెళ్ళయింది. నేను నీ ఫ్రెండ్ భర్తని. నీకు కూడా పెళ్ళయింది కదా, అయినా ఏంటిదంతా? ఇందులో తప్పేముంది? హ? నాకు కావాల్సింది మీరు మాత్రమే దాన్ని ఇవ్వగలరు. హ, కానీ కానీ మీ పట్ల నాకున్న ప్రేమ ప్రతి గంటకి పెరుగుతుంది. అయినా ఈ అర్థం లేని మాటలు చెప్పి మూడు చెడగొట్టుకోకు. ఎంత మేనేజ్ చేశానో తెలుసా? 4 days నుంచి మన ఇద్దరికి నైట్ డ్యూటీ వేయడానికి. దానికి ఫలితం కావాలి కదా, కాబట్టి అందుకే ఇదంతా. అలాగే ఈ వీడియో పోలీసులకి చేరడానికి 1 నిమిషం మాత్రమే పడుతుంది. ఆ తర్వాత మీరు కొన్ని నిమిషాల్లోనే ఫిజియోథెరపిస్ట్ నుండి రేపిస్ట్ అవుతారు. మీకు అర్థమవుతుందా? ఈ సిచ్యువేషన్ అంతా మీ చేతుల్లోనే ఉంది. ఏం చెయ్యాలో మీరే డిసైడ్ చేసుకోండి. మీరు బాగా ఆలోచించండి. जिस व्यक्ति को कॉल कर रही है वह उत्तर नहीं दे रही है. బైక్ మీద ఉన్నారనుకుంటా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో. అరే అదేంటి, హక్ చేసుకుంటే కొంచెం కూడా నచ్చలేదా? నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. చాలా డేంజర్ నువ్వు. నేను డేంజరే, కానీ నాకు మాత్రం ఎలాంటి పట్టింపు లేదు. సులేఖ, మేము నైట్ డ్యూటీలో ఉన్నాం. ఈ టైంలో చాలా బిజీగా ఉంటాం, అర్థమైందా? నైట్ షిఫ్ట్ ఏంటి? చూడు రాగిణి గారు, ప్లీజ్ దయచేసి నా జీవితం నాశనం అవుతుంది, నన్ను వదిలేయండి. నేను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నానా? నీకో విషయం చెప్పనా? నువ్వు చాలా సంతోషంగా ఉండు, నన్ను కూడా సంతోషంగా ఉంచు. ఒక మనిషి మంచితనమే తనను చరిత్రలో నిలబెడుతుంది లేదా పాడు చేస్తుంది. నమస్కారం, నేను మీ గిరీష్ జైన్. మీ అందరికీ స్వాగతం క్రైమ్ అలర్ట్ ఈరోజు కొత్త ఎపిసోడ్కు. ఈరోజు మీకు మేము లక్నో నగరం నుండి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన తీసుకొచ్చాం. జీవితంలో చెడు చేస్తే చెడే జరుగుతుంది, అది మనం వినే ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి యొక్క మంచితనం కూడా అతనికి సమస్యలుగా మారుతాయి. నాగేంద్ర ఒక సాధారణ వ్యక్తి. తన కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండేవాడు. కానీ తన జీవితంలో తన పెళ్ళే అతనికి ప్రాబ్లం వచ్చేలా చేసింది. తన తీరని కోరికల కారణంగా రాగిణి నాగేంద్ర వైపు ఆకర్షితురాలైంది. స్త్రీ అయినా పురుషుడైనా ఒకరినొకరు ఆకర్షించుకోవడంలో అసలు తప్పే లేదు. కానీ ఒక సంతోషకరమైన జంట ఇంట్లోకి మూడో వ్యక్తి ప్రవేశించడం ద్వారా భార్యాభర్తల మధ్య ఎవరినో ఒకరు ఆకర్షించుకోవడానికి ప్రయత్నించడం తప్పు. అది ప్రేమ కాదు, మోసం. ఇది వక్రీకరించబడిన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీనితో పాటు రాగిణి చేస్తున్న నేరం కూడా ఉంది. ఇప్పుడేం జరగబోతోంది? రాగిణి చేసిన ఈ అనైతిక చర్యకు నాగేంద్ర ఎలాంటి కొత్త మలుపు తీసుకోబోతున్నాడు? రాగిణి మరియు సురేఖ జీవితం రండి చూద్దాం.
మీకేం కావాలి? అది పెళ్ళైన అమ్మాయికి ఏం కావాలి? ప్రేమ. చూసారా ఈ రోజుల్లో వాళ్ళు ఏమేం చూపిస్తున్నారో? ఒక భర్తకు భార్య ఉన్న వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. పాప మా అమ్మాయి వాళ్ళ భార్యను మోసం చేస్తున్నాడు. మీకేం జరిగింది? మీరెందుకేం మాట్లాడడం లేదు? అరే ఏమండి, ఏమైంది మీకు? డోర్ తీయండి. ఏమండి? ఈ వీడియో పోలీసులకి చేరడానికి 1 నిమిషం మాత్రమే పడుతుంది. నాకు కావాల్సింది మీరు మాత్రమే దాన్ని ఇవ్వగలరు. కానీ మీ పట్ల నాకున్న ప్రేమ ప్రతి గంటకి పెరుగుతుంది. నువ్వు చాలా సంతోషంగా ఉండు, నన్ను కూడా సంతోషంగా ఉంచు. రాగిని నువ్వా? నాగేంద్ర గారు ఎక్కడున్నారు? ఏమైంది? ఈరోజు తను చేసింది ఏం బాగోలేదు. తనేం చేశారు? ఈరోజు మార్నింగ్ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నాగేంద్ర ఆ! ఎలా అయినా నా నుంచి దూరం అవ్వలేవు నాగేంద్ర. కానీ నేను అతన్ని గట్టిగా పిలుస్తూనే ఉన్నాను, కానీ అతను వినలేదు. తను నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అతనితో వెళ్ళి వస్తాను, ఎందుకంటే తనతో నేను సేఫ్గా ఫీల్ అవుతాను. కానీ నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం లేదు. నువ్వు చెప్పింది నిజమే. మీ ప్రయాణానికి మీరే ఏర్పాట్లు చేసుకోండి. మీరు వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళలేను. నాగేంద్ర గారు, నేను మీతో పాటు హాస్పిటల్కి వస్తే మీకేమైనా ఎక్కువ పెట్రోల్ అయిపోతుందా? నువ్వేం ఫీల్ అవ్వకు రాగిని. నిన్నెలా తీసుకోకుండా వెళ్తారు? నేను చెప్తాను, రాగిని మీతోనే వస్తుంది, మీరే తీసుకెళ్ళాలి, సరేనా? ఆ పని మీరే చేయాలి. సులేఖ, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. లేదంటే నా మీద ఒట్టే. నేను చెప్పేదంతా మీరు వింటారు కదా, ఇది కూడా నువ్వు వినాలి. నువ్వు వెళ్ళిన ప్రతిసారి తన్ని తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సులేఖ, నువ్వు ఈరోజు నాకు పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేసావు. సులేఖ, నాకు చాలా దాహం వేస్తుంది, ఒక గ్లాస్ వాటర్ ఇస్తావా ప్లీజ్? సరే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. సో నాగేంద్ర గారు, మీ భార్య చెప్పినట్లుగా సరిగ్గా అలాగే చేయండి. ఇంకా విషయం, ఈరోజు ఉదయం హాస్పిటల్లో చేసిన తప్పుని మళ్ళీ చేయడానికి ప్రయత్నించొద్దు ప్లీజ్. ఎందుకంటే నేను ఆ రోజు మీకు చూపించిన వీడియో ఇప్పటికీ నా దగ్గర సేఫ్గా ఉంది. అయితే నీకు ఆలస్యం అవుతుంది, పద త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తా. ఓకే, గో 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 ఫాస్ట్. వెళ్ళండి. ఏవండి, ఒకసారి ఈరోజు త్వరగా ఇంటికి వచ్చేయండి. ఏ ఈరోజు ఏమైనా స్పెషల్ డేనా? ఈరోజు మా మ్యారేజ్ డే కదా, నువ్వు మర్చిపోయావా? ఓ నేను మర్చిపోయాను. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. సాయంత్రం త్వరగా రా, నువ్వు కూడా పార్టీకి రావాలి. పక్కా, తప్పకుండా వస్తాం. అలాగే కలిసి పార్టీ చేసుకుందాం. అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉన్నాయా? ఇదిగో గులాబీ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, నవ్వుతూ ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాగిణి గారు. థ్యాంక్ యూ సార్. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. అయ్యో, మీకు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, మీరు ఆర్డర్ వేయండి. సార్,
నాకు ఈరోజు నైట్ డ్యూటీ కావాలి. తప్పకుండా. అలాగే నాకు కూడా నీతో పాటు నైట్ డ్యూటీ చెయ్యాలి అనిపిస్తోంది. మీరేం చేయగలరు? ఏంటి? సార్, మీరు పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తారు, కానీ పేషెంట్స్ ని జాగ్రత్త చూసుకోవడానికి నాగేంద్ర గారు అవసరం ఉంటుంది కదా. ఇంకో విషయం, ఈ రాత్రి మనం ఇక్కడే ఉండడం చాలా ముఖ్యమని మీరు దయచేసి వారికి చెప్పండి. తప్పకుండా రవీంద్రకు కూడా డ్యూటీ వేద్దాం. మీకు తెలుసు కదా రాగిణి గారు, మీరు చెప్పిన మాట ఈ గులాబీకి వేదవాక్యం. దయచేసి ఆయనకి మీరే గట్టిగా చెప్పాలి. ఆయన నా మాట అస్సలు వినట్లేదు. ఎందుకు? ఆయన మీ మాట వింటం లేదా? అతన్ని తీసేయమంటారా? లేదు, నేను మిమ్మల్ని తీసేయమని అడగట్లేదు. సార్, ఈరోజు నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఎందుకు? పిఎంగా ఏమైనా పోటీ చేస్తున్నావా? లేదు సార్, ఈరోజు నా పెళ్లి రోజు. నాగేంద్ర గారు, యానివర్సరీ కన్నా డ్యూటీ ఇంపార్టెంట్ కదా, ఏమంటారు సార్? అవును కదా, పర్మనెంట్ గానే డ్యూటీలోంచి తీసేస్తే యానివర్సరీ అంటే ఏంటో తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నైట్ డ్యూటీయే చేయాలి. చాలా మంది అబ్సెంట్ లో ఉన్నారు. కానీ సార్, ఈరోజు సార్ నేను చెప్తున్నా, నన్ను వదిలేయి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. వదిలే నన్ను. నేను చెప్తున్నా, నన్ను వదిలేయి. ఏం చేయాలనుకుంటున్నావు నన్ను? నాగేంద్ర గారు, మీకు మీ ఉద్యోగం కావాలనుకుంటే నా ఉద్యోగం మీరే చెయ్యాలి. సులేఖ ఫోన్ చేస్తుంది. తనకి చెప్పేసేయ్ మీ యానివర్సరీని ఇక్కడే జరుపుకుంటామని. చెప్పు. హలో 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 మీరు ఇంకా రాలేదేంటి? సులేఖ, ఈరోజు కూడా నాకు నైట్ షిఫ్ట్ వేశారు. ఈరోజు కూడానా? నువ్వు డాక్టర్తో మాట్లాడలేదా? చూడు సురేఖ, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. నేనేం మాట్లాడలేను. నీతో తర్వాత మాట్లాడతాను. నాగేంద్ర బాబు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు తెలుసా? దానికి మించి నీ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. నో ఆప్షన్. నేను సులేఖకి మొత్తం చెప్పేస్తాను. మొత్తం. కరెక్టే, ఇది కూడా కరెక్టే. అయితే మొత్తం చెప్పేసి, కానీ దానికి ముందు ఈ వీడియో ఒకసారి చూపించాలి. కానీ ఈ వీడియో చూసిన తర్వాత సులేఖ సూసైడ్ చేసుకుంటుందా? మరి తను అలా చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మీ యానివర్సరీని నాతోనే జరుపుకోవాల్సి వస్తుంది. ఏవండి, మీరొచ్చారా? ఇప్పుడు వరకు ఎక్కడున్నారు? నేను మీకోసం ఎంతో ఎదురు చూస్తున్నాను. రాత్రంతా చాలాసార్లు కాల్ చేశాను, కానీ మీరు ఫోనే తీయలేదు. ఏవండి, మీరు బాగానే ఉన్నారు కదా? మీకు తెలుసా నైట్ అంతా నేను ఎంత కష్టపడ్డానో? ఇంకా నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు రాలేదు. మీరు వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వండి. మీరు బాగా అలసిపోయి ఉన్నారు. నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను. సులేఖ,
మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ ఉండలేం. చూడు, నాకెక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది, కానీ ప్లీజ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు? అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు సురేఖ, దయచేసి నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినట్లు విను. కానీ నువ్వు సడన్గా ఇప్పటికిప్పుడే మీరు ఊరు వదిలి వెళ్ళిపోదాం అంటున్నారు. నిజానికి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నా. ఏంటి? మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి? అరే, ఎంత సంతోషకరమైన వార్త నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సులేఖ, నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నిజంగా. రాగిని, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. చెప్పు, హాస్పిటల్ ఏమైనా జరిగిందా? ఆయన ఏమీ చెప్పడం లేదు. ఆయనకేం జరిగిందో తెలియట్లేదు. ఆయన తండ్రి కాబోతున్నారు, కానీ ఈ ఊరు జాబు వదిలేసి వెళ్ళాలంటున్నాడు. ఇప్పుడు నువ్వే చెప్పు. మిస్టర్ నాగేంద్ర, కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. వక్రతుండాయ విద్మహి ఏక్ విద్మహి ఓం శ్రీం గణానాయ నమః. వక్రతుండాయ ఓం గణానాయ నమః. ఓం గంగా నమః. ఓం గంగా నమః. హరే నాగేంద్ర గారు, మీరెలా ఎక్కడ? రండి, హారతి తీసుకోండి. చెప్పండి, ఏంటి విషయం? జన్బాయ్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? రండి, కూర్చొని మాట్లాడుకుందాం. లేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. నాగేంద్ర గారు, విషయం ఏంటి? ఎందుకు కంగారు? చూడు బ్రదర్, మీకు ఏదైనా సమస్య ఉంటే వెళ్ళి డాక్టర్ని కలవండి. నాకేమైంది? నేను బానే ఉన్నాను. మీరు నా గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. జయంత్ బాయ్, ఒక వ్యక్తి ముఖం చూసి అతని గురించి మొత్తం చెప్పచ్చు. రాగిని నా గురించి మీకేమైనా చెప్పిందా? చూడండి జయంత్ బాయ్, దయచేసి నా మాటలు తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక వ్యక్తి వైవాహిక జీవితంలో ఆనందం లేకపోతే ఆ జీవితం నరకం అవుతుంది. మిగిలిందంతా మీకు అర్థమైంది అనుకుంటా. ఓరి దేవుడా, ఈ రాగిని నా పరువంతా తీసేసింది. ఏం చేయాలి ఇప్పుడు? రాగిని, ఆగు. ఏంటి నాటకాలు? ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నా? నాగేంద్ర ఇంటికొచ్చాడు. నీ కళ్ళల్లో ఉన్న బాధ తనకు అర్థమవుతుంది. మనిద్దరి విషయాలు తనకెందుకు చెప్పావు? నేనేం తప్పు చేశాను? నీకు సిగ్గులేదు నీ భర్త గురించి మొత్తం చెప్పడానికి? ఎందుకు సిగ్గు? సంవత్సరం నుండి చూస్తున్నా, నీ దగ్గర నుంచి ఏమీ లేదు. నాకు కనీసం జాబ్ అయినా ఉంది, మరి నీకే ఉంది? ఇన్ని రోజులు నేను కామ్గా ఉన్నాను, ఎందుకంటే అది మన ఇద్దరి మధ్య విషయం. నీకు బయట చెప్పుకోవడానికి సిగ్గు లేదు? ఛీ, నాకు సిగ్గుగా ఉంది. నీ మగతనం ఎక్కడ చూపించాలో అక్కడ చూపించు. రాగిని, నన్ను కొట్టి నీ పౌరుషాన్ని చూపిస్తున్నావా? నీ నుండి ఎలాగో సుఖం లేదు కదా, అందుకే నేను బయట చూసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా? నాగేంద్రే నా జీవితంలోని అన్ని ఆనందాలు ఇస్తున్న వ్యక్తి. ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు నా భార్యవి, బజారుదాను కాదు. నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. నేను ఆ నాగేంద్రకి అర్థమయ్యేలా చెప్తా. నా ఇంటికి వచ్చి నా మీద అగ్గి పెడతాడా? మళ్ళీ నా మీద సానుభూతి చూపిస్తున్నాడు. వాడిని అస్సలు వదిలిపెట్టను. రాగిని, వదులు నన్ను. వదులు నన్ను.
రాగి చూడు రాణి మేడం గారు, రాగిణి మేడం గారు, మీ భర్త పరిస్థితి చూస్తుంటే దేవుడు త్వరగా కోలుకునేలా చేస్తాడు, కానీ ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఫిజియోథెరపీ కొనసాగించు, నేను సాయంత్రం వచ్చి అతనికి రోజు థెరపీ చేయమంటే చేసేస్తాను. మీకెందుకు ఆ శ్రమ డాక్టర్ గారు? నాగేంద్ర గారు ఉన్నారు కదా. మీకు తెలుసు కదా ఆయన ఎంత మంచి ఫిజియోథెరపిస్టో. అతను మా ఆయనకి ఫిజియోథెరపిస్ట్ చేయడానికి కూడా వస్తారు. ఏ నాగేంద్ర గారు వస్తారు కదా? సార్ అది వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. రోజు సాయంత్రం రాగిని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయనకి ఖచ్చితంగా థెరపీ చేయాలి. రాగిని మేడం నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకూడదు, అర్థమైందా? ఇక చాలు నాగేంద్ర బాబు, లేవండి. నేను నీకు చెప్పాను కదా, నువ్వు నా నుండి ఎంత దూరం కావడానికి ప్రయత్నిస్తావో నేను కూడా అంతగానే దగ్గర అవుతాను. అలాగే ఇదంతా బయట కూడా జరుగుతుందే కదా. చూడు, ఇప్పుడు నేను ఇంటికి కూడా పిలిచాను. అయినా దేవుడు నిన్ను కాపాడటం మంచిదే. కనీసం నువ్వు నా వాడిని పని కోసం రప్పించావు. ఇక చాలే ఎక్సర్సైజ్, రా ఇంకో ఎక్సర్సైజ్ చేద్దాం. రా. మీకు మీ ఉద్యోగం కావాలనుకుంటే నా ఉద్యోగం మీరే చెయ్యాలి. అయితే మొత్తం చెప్పేసి, కానీ దానికి ముందు ఈ వీడియో ఒకసారి చూపించాలి. నువ్వు నా నుండి ఎంత దూరం కావడానికి ప్రయత్నిస్తావో నేను కూడా అంతగానే దగ్గర అవుతాను. నాగేంద్ర గారు, ఒకసారి ఇంటికి రండి. నేను ఇప్పుడు నిద్రపోతున్నాను. పర్వాలేదు, నేను మీ ఇంటికి వచ్చి ఆ వీడియోలన్నీ తీస్తాను.
నాగేంద్ర బాబు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, కానీ నువ్విలా ఉండటం నాకు అస్సలు నచ్చడం లేదు. నా నుండి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావా? నీ బేబీని మిస్ అవుతున్నావా? నీకు పుట్టబోయే బిడ్డ కానీ నా దగ్గరికి రానికుండా ఆపడం లేదు కదా? నీ మైండ్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. నీకోసం నా భర్తనే వీల్ చైర్లో కూర్చోబెట్టినప్పుడు నీకు పుట్టబోయే బిడ్డను ఏం చేస్తానో తెలుసు కదా? ఓ ఇంతే, ఇంతే విషయం నీ పుట్టబోయే బిడ్డ మీద మరియు నీ భార్య ఇద్దరూ చేస్తారు. అందుకే నాగేంద్రబాబు, నేను ఏం చెప్తాను చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. అరే, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? నేను నీళ్ళు తాగడానికి వెళ్ళాను. నువ్వు ఇంకా పడుకోలేదా? పడుకో, తా నెమ్మదిగా మెల్లిగా. బాగా గుర్తుపెట్టుకో, నీకోసం నా భర్తనే వీల్ చైర్లో కూర్చోబెట్టినప్పుడు నీకు పుట్టబోయే బిడ్డను ఏం చేస్తానో తెలుసు కదా? నా వల్ల నా బిడ్డకేం కాకూడదు. నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు, నేను నీ దగ్గర అబద్ధం చెప్తూనే ఉన్నాను. కానీ నిజమేంటంటే నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నేను నిన్ను అర్థం చేసుకోలేదు. రాగి నిన్ను తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసింది. కొన్నిసార్లు ఆమె నిన్ను చంపేస్తానని బెదిరిస్తుంది. హాస్పిటల్లో డాక్టర్కి చెప్పి నా ఉద్యోగం కూడా తీపిస్తానని చెప్పింది. ఆమె మన బిడ్డను కూడా చంపుతానంటుంది. కానీ అలా జరగనివ్వను. కానీ నేను రాగి నెలలో అస్సలు పడను. ఇప్పుడు ఈ మరణం మాత్రమే నన్ను ఆమె నుంచి విడిపించగలదు. ఇంక అంతకుమించి నాకు వేరే దారి కనపడట్లేదు. మన బిడ్డను నువ్వే కాపాడాలి. నన్ను క్షమించు సులేఖ. ఇట్లు నీ నాగేంద్ర.
రాగిని నాగేంద్ర సూసైడ్ నోట్లో నీ పేరు రాశాడు. తీసుకెళ్ళండి ఏమైనా. ప్రజలకి వారి కోరికలను వారి గుప్పెట్లో పెట్టుకోవడం అవసరం. ప్రజల కోరికల వల్ల కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని అనార్థాలు కూడా జరుగుతాయి. ఒక వ్యక్తి తన పతనం వైపు కూడా నడిపిస్తాయి. రాగిని విషయంలో కూడా అలానే జరిగింది. నాగేంద్ర అందం చూసి రాగిని కళ్ళు ఎంతగానో మూసుకుపోయాయి. తనను తాను నాశనం చేసుకోవడమే కాకుండా తన ఫ్యామిలీని కూడా ఎంతగానో సర్వనాశనం చేసింది. తన భర్త మరణంతో కుంగిపోయిన సులేఖ ఎంతో బాధను అనుభవిస్తుంది. నాగేంద్ర మౌనాన్ని, తన బాధని ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది? మిత్రులారా, మీ సమస్యలకు మీరు చనిపోవడమే జీవిత పరిష్కారం కాదు. ఆత్మహత్య అనేది పిరికితనం. నాగేంద్ర అనుకుంటే కొంచెం ధైర్యం తెచ్చుకుని తన జీవితంలో ఏం జరుగుతుందో రాగిని గురించి సులేఖతో చెప్పేవాడు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ ఇంతలోనే అనర్థం జరిగిపోయింది. కానీ ఇంతలోనే మరణాన్ని స్వీకరించారు. ఎందుకంటే ఇదొక నేరం. జయంత్ శారీరక బలహీనతే రాగిని నేరానికి కారణం. కానీ దీనికి చికిత్స కూడా చేసి ఉండొచ్చు. ఒక వ్యక్తికి శారీరక లేదా మానసిక లోపం ఉండడం సాధారణం. నేడు సైన్స్ పురోగతి ప్రపంచంలో దాదాపు ప్రతి వ్యాధికి చికిత్స అందుబాటులో తెచ్చింది. బహుశా జయంత్ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. వారి శారీరక మరియు మానసిక సమస్యలను దాచడం, మనతో పాటు పక్కన వ్యక్తులను కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. దీనికి చికిత్స చేయించుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు నమ్మకం ఉండడం చాలా ముఖ్యం. భార్యాభర్తల బంధం ప్రేమ మరియు నమ్మకం లేకుండా అస్సలు నిలబడదు. మీ అందరితో నేను మీ గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్ యొక్క ఎపిసోడ్తో సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఒక కొత్త ఎపిసోడ్తో అలర్ట్ అవడానికి. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్. సురక్షితంగా ఉండండి. మీ గిరీష్ జైన్.